వెల్కమ్ టు మహా న్యూస్. జనసేన పార్టీ జయకేతనం సభ పిఠాపురంలో అంగరంగ వైభవంగా జరుగుతా ఉంది. పిఠాపురంలో జరుగుతున్నటువంటి గ్రౌండ్స్ నుంచి అక్కడ గత కొద్ది రోజులుగా ఆ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు అదేవిధంగా జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. మనోహర్ గారు నమస్కారం అండి. మంత్రి గారు నమస్కారం. వంశీ గారు నమస్కారం. ఏంటి ఎలా జరుగుతా ఉంది? నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టుగా జరుగుతున్నటువంటి అంత సౌండ్ బాగా వస్తుంది. ఏంటి అసలు అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు ఏంటి? అంటే ఒక సమిష్టి నాయకత్వం చాలా చక్కగా, అందులో ఈ రెండు ఉభయ గోదావరి జిల్లాలో జనసేనకు ఉన్న అభిమానం, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పైన ప్రత్యేకంగా ఈ రెండు జిల్లాలో మనస్ఫూర్తిగా ప్రజలు ఎప్పుడు ఆయనకి అండగా నిలబడతారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఏ విధంగా ఆయన మన ఎన్నికల్లో పోటీ చేశారో, ఎంత అద్భుతంగా ప్రజలు ఆయనకి అండగా మనందరం చూసాం. సో కృతజ్ఞత భావంతో పిఠాపురంలో ఈ సభని నిర్వహించుకుంటున్నాం. 12వ ఆవిర్భావ దినోత్సవం ఈ 11 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టాలు ఎదుర్కొని సమస్యలు అధిగమించి పార్టీని ఆయన భుజాలపైన నడిపించుకుంటూ ఇంత దూరం తీసుకొచ్చారు. సో ఈ కృతజ్ఞత సభ మా కష్టపడిన జన సైనికులకి, వీర మహిళలకి, మా నాయకులకి మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుకోవడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని మేము భావిస్తున్నాం. సో ఏర్పాట్లన్నీ అద్భుతంగా జరుగుతున్నాయి. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను, గతంలో ఏ రాజకీయ సభ కూడా ఈ విధంగా జరుగుండదు. ఆ విధంగా జనసేన పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఒక కానుకగా కృతజ్ఞత భావంతో సిద్ధమవుతున్న సభ ఇది. ఓకే మంత్రి గారు, అంటే జయకేతనం అని పెట్టడం యొక్క ఉద్దేశం ఏంటి? అట్లాగే పిఠాపురంలో పెట్టడం యొక్క ఆలోచన ఏంటి? దానికి ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నారు? అంటే 100% స్ట్రైక్ రేట్ సాధించగలిగిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అండి. ఓకే, విజయకేతనం ఎగురవేశాము, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. ఒక నమ్మకంతో ప్రజలు మమ్మల్ని ఆ విధంగా గెలిపించారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఇంకా ముందుకు తీసుకెళ్లాలి, మమ్మల్ని రాష్ట్రానికి ఉపయోగపడాలి, దేశానికి మనం ఇంకా సేవలు చేయాలి. అదేవిధంగా తెలుగు జాతి గర్వపడే విధంగా విలువలతో కూడిన రాజకీయాలు జనసేన పార్టీలో చేస్తూ ఉంది. సో దానికి కట్టుబడి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమిలో భాగస్వాములుగా అంకిత భావంతో పనిచేయాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ప్రత్యేకంగా దానిపైన పవన్ కళ్యాణ్ గారు రోడ్ మ్యాప్ లాగా ఇస్తారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తాయి. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీతో కలిసి జనసేన పార్టీ ఏ విధంగా రాబోయే రోజుల్లో ప్రయాణం చేయాలో వాటి గురించి కూడా వివరిస్తారు. కార్యకర్తల్లో ఉన్న కొన్ని చిన్న సమస్యలు క్షేత్రస్థాయిలో వాటిని అందరూ జాగ్రత్తగా ఒక మంచి వాతావరణంలో మార్పు తీసుకొచ్చే విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఓకే మనోహర్ గారు, అంటే హైదరాబాద్ హైటెక్స్ నుంచి పిఠాపురం వరకు జనసేన పార్టీ జర్నీ అంటే ఏంటి? ఎలా చూడొచ్చు? ఎలాంటి మెసేజ్ ఇస్తారు? అంటే వర్తమాన రాజకీయాల్లో ఈ విధంగా ఒక రాజకీయ పార్టీ అంటే ఈ ప్రయాణం చాలా తక్కువ మందికి తెలుసు అండి. అంటే దీని వెనక ఎంత ఆలోచనతోటి ప్రజల గురించి ఆలోచించి ప్రజల సమస్యల పైన పోరాటం చేయడమే కాకుండా ప్రజల్లో ప్రశ్నించే మనస్తత్వం తీసుకురాగలిగారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆ ధైర్యం నింపడానికి కోసం ఒక ప్రయత్నం చేసింది ఏంటంటే, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళు బాధ్యతగా వ్యవహరించాలి. సో ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించి తదనంతరం వారి ప్రాంతానికి ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా ప్రతి ప్రజాప్రతినిధి క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి కార్యక్రమాలు చేసే విధంగా నిలబడడానికి కోసం చేసిన కృషి ఇది. సో ఈ 11 సంవత్సరాల ప్రయాణం డెఫినెట్గా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆయన కూడా అనేక సందర్భాల్లో మీరు చూశారు. రాజకీయ ప్రస్థానమే కాదు, చివరికి సినిమా రిలీజ్ అప్పుడు కూడా ఏ విధంగా ఆర్డీఓల్ని, జాయింట్ కలెక్టర్ని దించి సినిమా షో జరగనీయకుండా చేశారు గత ప్రభుత్వం, మీరు చూశారు. సో అన్నీ అధిగమించుకుంటూ దూరం వచ్చాం. దిస్ ఇస్ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. ఖచ్చితంగా ఇది ఒక ఉత్సవం లాగా, ఒక పండుగ వాతావరణంలో చేసుకోవాల్సిన సందర్భం ఇది. సో 12వ ఆవిర్భావ దినోత్సవం ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, గెలిచిన తర్వాత ప్రభుత్వంలో ఈరోజు భాగస్వాములుగా ఉంటూ గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు నిలబడి రాష్ట్రానికి చేయాల్సిన అనేక సేవా కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. అంటే ఆ ఆవిర్భావ సభ పండగకి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి? అంటే ఏంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎట్లా ఉండబోతుంది, ఏంటి రేపటి కార్యక్రమం?
రేపు సాయంత్రం 3:30కి ప్రారంభమవుతుందండి. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా ఎప్పుడు కూడా జనసేన పార్టీ ఈ స్థాయిలో సభలు నిర్వహించినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న మహానుభావుల్ని గుర్తు చేసుకునే విధంగా, భావితరాలకి వాళ్ళ గురించి, వాళ్ళ త్యాగాల గురించి చెప్పే విధంగా మేము అంకిత భావంతో పనిచేస్తాం. పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు 3 ద్వారాలు ముందుగా మేమందరం కూడా డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి మేము అనేక కార్యక్రమాలు చేసాం గత 5-6 సంవత్సరాల నుంచి. సో డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తి, అదేవిధంగా స్థానికంగా మీ అందరికీ తెలుసు సత్యలింగం నాయకర్ గారు ఏ విధంగా ఇక్కడ విద్యా సంస్థల్ని స్థాపించారు, సేవా కార్యక్రమాలు చేశారు. వీటితో పాటు పిఠాపురం మహారాజా గారు ఆయన గతంలో చేసిన అనేక కార్యక్రమాలని గుర్తించే విధంగా, ప్రజలకి మరొకసారి ఈ విషయాలు తెలిసే విధంగా, ఎందుకంటే కొత్త తరం యువతకు దాని గురించి అవగాహన లేకపోవచ్చు, నిలబెట్టాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. వీటితో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న మా జన సైనికులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా దారి పొడుగునా కూడా వాళ్ళకి, ఎందుకంటే ఎండలు బాగా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి మజ్జిగ ప్యాకెట్లు కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, పుచ్చకాయలు కానివ్వండి, ఈ విధంగా ఏర్పాట్లు చేసాం. భోజన ఏర్పాట్లు కూడా తిరుగు ప్రయాణంలో, ఎందుకంటే ప్రతిసారి మేము చూస్తున్నాం సభ జరిగిన తర్వాత చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి 4 ప్రధాన రహదారులు, ఇటు కోనసీమ వెళ్ళే రహదారి, అదేవిధంగా రాజమండ్రి వెళ్ళే రహదారి, విశాఖపట్నం తూర్పుగోదావరి ఉత్తరాంధ్రకి వెళ్ళే రహదారి, బిక్కవోలు నుంచి వెళ్ళే రహదారి, 4 ఏడీబీ రోడ్, ఈ 4టిని కూడా రిటర్న్ జర్నీలో అందరికీ భోజనాలు ఏర్పాటు చేసే విధంగా ఫస్ట్ టైం మేము చేసాం. పోలీసు వారు కూడా బాగా సహకరిస్తున్నారు, డిపార్ట్మెంట్ నుంచి బాగా బందోబస్తు ఇచ్చారు కాబట్టి ఎక్కడ పార్కింగ్కి వాటికి ఇబ్బందులు లేకుండా డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ ఒక బెంచ్ మార్క్ గా ఉంటుంది పాలిటిక్స్ లో అనేది నేను భావిస్తున్నాను. ఓకే, అట్లాగే ఏంటి అంతా చర్చ, లైటింగ్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ ఎప్పుడు లేని విధంగా, ఎక్కడ లేని విధంగా సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం ఒక ప్రత్యేకత ఏర్పాటు చేశారని చర్చ జరుగుతుంది. ఏంటి ఆ స్పెషాలిటీ ఏంటి మంత్రి గారు? అంటే ఇంత భారీ స్థాయిలో ఎల్ఈడి వాల్, తర్వాత కొంతమంది చాలా సౌండ్ ప్రొఫెషనల్స్ ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు సహాయం అందించడానికి జన సైనికులు. వాళ్ళందరినీ కూడా ఈ రోజున ఇంత అద్భుతమైన కార్యక్రమం రూపొందించడంలో వాళ్ళ పాత్ర కూడా ఉంది. ఒక టీమ్ వర్క్, దేర్ ఇస్ నో డౌట్. పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక అద్భుతమైన కార్యక్రమంగా చేసి చూపించాలని తపనతోటి సమిష్టిగా మేము అందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. గత 12-14 రోజుల నుంచి గ్రామాల్లో ఉన్న వాతావరణం కానివ్వండి, క్షేత్రస్థాయిలో ఉన్న ఒక అద్భుతమైన మూవ్మెంట్ కానివ్వండి, మనం గమనిస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ సభ గురించి ఎదురు చూస్తున్నారు. సో తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఆ విధమైన ఏర్పాట్లు చేయమని మమ్మల్ని కోరారు కాబట్టి వీఆర్ డూయింగ్ ఇట్. ఏంటి రేపు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఏ అంశాల మీద ఉండబోతుంది, ఏ అంశాల గురించి మాట్లాడబోతున్నారు, ఏంటి బాగా ఆసక్తి, అంటే చర్చ జరుగుతూ ఉంది. ఏంటి జనసేన భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, ఎలా ఉండబోతుంది, ఏం చెప్పబోతున్నారు? ద జర్నీ ఆఫ్ జనసేన అనేది డెఫినెట్గా దాని గురించి మాట్లాడతారండి. ఇన్ని రోజులు మేము చేసిన ఈ ప్రస్థానం, దీంతో పాటు ఆయన పిఠాపురం ప్రాంతానికి చేసిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ 8-9 నెలల నుంచి ఏ విధంగా ప్రజలకి ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించగలిగారు. వీటితో పాటు కాకినాడ జిల్లాకి, తూర్పుగోదావరి జిల్లాకి ఒక మంచి భవిష్యత్తు ఉండేటట్టు మనం పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా చేయాల్సిన కార్యక్రమాల గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు. అంతిమంగా మన రాష్ట్రానికి గత 5 సంవత్సరాల్లో పడిన పీడ, ఈ 5 సంవత్సరాల్లో ఉన్న దురదృష్టకరమైన పరిపాలన, అరాచకంగా మన ఏ విధంగా ఆర్థికంగా దెబ్బతీశారో వాటిని అధిగమించుకొని మన రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందో వీటన్నిటిపైన పవన్ కళ్యాణ్ గారు ఒక సుదీర్ఘమైన రోడ్ మ్యాప్ ఇస్తారు. అది బేస్ చేసుకొని పార్టీలో కూడా మేము సంస్థాగతంగా మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి, అదేవిధంగా పట్టణ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, వీటన్నిటిపైన కూడా మా జన సైనికుల్ని గుర్తించి గౌరవించే విధంగా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా ప్రిపేర్ అవుతారు. ఓకే మంత్రి గారు, అంటే ఫైనల్ లాస్ట్ క్వశ్చన్, అంటే ఎంతమంది అక్కడ ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు చూస్తే రాష్ట్రంలో ప్రతి ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఇప్పటికే బయలుదేరి పిఠాపురం వెళ్తున్నాం అని చెప్పిన వాహనాలు రోడ్ల మీద ఎక్కడ చూసినా ఆ రకమైన సౌండ్ కనిపిస్తూ ఉంది, జనం కనిపిస్తూ ఉన్నారు. మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. మరి అక్కడ ఎంతమందికి ఏర్పాట్లు చేశారు? వచ్చేటువంటి వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు? అంటే వాళ్ళందరికీ ఏ రకమైనటువంటి డైరెక్షన్స్ జనసేన పార్టీ వైపు నుంచి ఇవ్వబోతున్నారు? ఏర్పాట్ల విషయంలో ఎక్కడ కూడా లోటు లేకుండా ప్రతి ఒక్కరిని మేము చాలా జాగ్రత్తగా, భద్రత విషయంలో కానివ్వండి, మంచినీటి సదుపాయ విషయంలో కానివ్వండి, భోజన ఏర్పాట్ల విషయంలో కానివ్వండి, రహదారుల్లో మళ్ళీ ట్రాఫిక్ విషయంలో కానివ్వండి, ఎక్కడ పొరపాటు లేకుండా చాలా లోతుగా ప్రణాళికబద్ధంగా మేము సిద్ధమయ్యాం.
తప్పకుండా లక్షల్లో వస్తారు. పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అన్నప్పుడు ఖచ్చితంగా లక్షల్లో వస్తారు. అందులో ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో మేము ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం క్రౌడ్. రేపు సాయంత్రం 5 ఈ సభా ప్రాంగణం పూర్తిగా నిండిపోయి పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఆయన ఎక్స్పెక్ట్ చేసిన విధంగా, మన జన సైనికులు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా, ఎందుకంటే అంతిమంగా ఈ సభ మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతతోటి, ఒక సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ తోటి థ్యాంక్ యూ చెప్పాల్సింది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, క్షేత్రస్థాయిలో పనిచేసి కష్టపడి జెండా మోసిన మా జన సైనికుడికి. సో దానికోసం మేము అంకిత భావంతో పనిచేస్తున్నాం. ఓకే, ఏంటి రేపు స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏంటి అంటే జనరల్గా జనసేన పార్టీ ప్రతి సందర్భంలో ఆవిర్భావ సందర్భంగా కొన్ని స్పెషల్గా మెసేజ్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. రేపు ఏం కార్యక్రమాలు ఇవ్వబోతున్నారు? అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు అండి వివిధ రాష్ట్రాల నుంచి కూడా కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్రత్యేకంగా ఈ సందర్భంగా వాళ్ళని ఆహ్వానించాం. వీటితో పాటు మనకి ఎప్పుడు ఊహించని విధంగా మన యువతని మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి అటువంటి వేదిక ఇవ్వాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి వచ్చినప్పుడు ఒక మత్స్యకారు సోదరుడికి, అదేవిధంగా గిరిజన ప్రాంతం నుంచి ఒక మహిళకి, క్షేత్రస్థాయిలో ఉన్న ఒక రైతుకి, ఎవరైతే కష్టపడి నా భవిష్యత్తు ఏంటని ఆలోచిస్తున్నారో యువత, వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆంధ్రప్రదేశ్లో రేపటి రోజున ఏం చేస్తే బాగుంటుందని దానిపైన ఒక విజన్, వాళ్ళ ఐడియాస్ వాళ్ళు షేర్ చేసుకోవడానికి ఒక వేదిక కల్పిస్తున్నాం. సో అట్లా కొంతమంది యువతకు ఒక అవకాశం కల్పిస్తున్నాం, పిఠాపురం నుంచి ఒక యువకుడికి అవకాశం కల్పిస్తున్నాం. సో దట్ వాళ్ళు కూడా మాట్లాడి వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారి టర్మ్ యాజ్ అన్ ఎమ్మెల్యే అనే దానిపైన కూడా మేము ఒక అవకాశం కల్పిస్తాం. సో ఇట్స్ ఎ మిక్స్. మా గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, మంత్రులు అందరం మేము ప్రసంగిస్తాం. దీంతో పాటు కలిసికట్టుగా మా ఎగ్జిక్యూటివ్ బాడీ అంతా కూడా గత 15 రోజుల నుంచి రాత్రి బాబులు కష్టపడుతున్నారు. ఆ సమిష్టి నాయకత్వం రేపు వేదిక పైన కనపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ మనోహర్ గారు. చాలా మీరు బాగా బిజీగా ఉన్నారు. అక్కడ దాదాపు 10 రోజుల నుంచి పూర్తి కార్యక్రమాలు నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.